హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చూస్తుంటేనే నోరూరిపోయే చేపల పులుసు ఇలా మంచి గ్రేవీగా చాలా రుచిగా చేసుకోవాలి అంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేపల కూర చేసే వాళ్ళు కూడా అద్భుతంగా వండుతారండి, అంత రుచిగా ఉంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి చేపల సట్టిని పెట్టుకొని మనం తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేసి బాగా వేయించుకొని పసుపు, కారం కూడా వేసి చేప ముక్కలు వేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత తగినంత చింతపండును తీసుకొని ఇలా గుజ్జు తీసి పోసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్ళు వేసుకొని బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మనకి చేపల కూర అనేది నీసు వాసన లేకుండా చాలా బాగుంటుంది. అలాగే ఉడికిన తర్వాత ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఇవి 3 ఇలా దంచి వేసుకొని మనకు కూర అనేది చిక్కపడిన తర్వాత ఇవి వేసుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.